ఓకే, మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాటికి ఆర్థిక సహాయం అందించడం, లేకపోతే వేరే బ్యాంకులు మెర్జ్ చేయడం వంటిది. ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభల నిమిత్తం మీడియా ముఖంగా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రస్థానం ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభల నిమిత్తం రేపు అనగా మే 9-10 ఒంగోలు వేదికగా సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల పాటు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర సహకార శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని, జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు అండ్ బాల వీరాంజనేయులు గారు, లోకల్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ గన్ను వీరాంజనేయులు గారు, 13 డిసిసిబి చైర్మన్లు, వీరితో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ వెంకటాచలం, జాతీయ కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బిఎస్ రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా హాజరవడం జరుగుతుంది. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం, తీసుకోబోయే నిర్ణయాలు, సహకార బ్యాంకింగ్ రంగం అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ వస్తుంది. 2008వ సంవత్సరంలో వైద్యనాథన్ రివైవల్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్న సహకార సంఘాలు, సహకార బ్యాంకులు అన్నీ కూడా ఆర్థికంగా ఒక పరిపుష్టిని సాధించి లాభాల పాట ప్రయాణించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఇబ్బందుల కారణంగా మళ్ళీ ఒక తిరోగమన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందేమో అనే ఒక భయం కూడా ఉంది సహకార వ్యవస్థలో. మితిమీరిన రాజకీయ జోక్యం సహకార వ్యవస్థలో ఉండటం కానివ్వండి, లేకపోతే 51 విచారణల పేరుతో ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేయటం. ఎందుకంటే విచారణ చేయటం అనేది ఎవరైనా హక్కు, కానీ విచారణ నిష్పక్షపాతంగా జరగట్ల, ఉద్దేశపూర్వకంగా కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే చర్యలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల గ్రామీణ రైతాంగానికి, ప్రజానీకానికి, వీళ్ళకి సహకార వ్యవస్థ మీద ఒక నమ్మకం పోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటి మీద కూలంకుషంగా చర్చించి ఒక నిష్పక్షపాతంగా విచారణ చేసే సంస్థల ద్వారా మాత్రమే సహకార బ్యాంకులు, సహకార సంఘాలలో విచారణలు చేపట్టాలని, క్యాపిటల్ అసిస్టెన్స్ని, ఎందుకంటే రైతాంగానికి సేవలు అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక బ్యాంక్ ఇబ్బందుల్లో ఉంది అంటే వెంటనే దానికి ఆర్థిక సహాయం అందించడం, లేకపోతే తీసుకెళ్లి వేరే బ్యాంకులో మెర్జ్ చేయడమో జరుగుతుంది. ధనలక్ష్మి బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్. కానీ రైతాంగమే ప్రధానంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పే ప్రభుత్వాలు, సహకార సంఘాలు, సహకార బ్యాంకులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా సరే క్యాపిటల్ అసిస్టెన్స్ ఇచ్చే విషయంలో మాత్రం మీమాంసలు లెక్కబెట్టడం జరుగుతుంది. క్యాపిటల్ అసిస్టెన్స్ కావాలి, ఈ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి, ప్లస్ విచారణల పేరుతో ఏవైతే ఒత్తిళ్లు జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా మేము భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఒక సరైన నిర్ణయం తీసుకొని జ్యుడిషియల్ అథారిటీ ద్వారా ఒక నిష్పక్షపాతంగా ఉండేటువంటి ఎంక్వైరీలు చేపట్టాలని కూడా మేము ఈ మహాసభల ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా 40 సంవత్సరాలుగా సహకార బ్యాంకింగ్ రంగంలో 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ మనుగడ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ ప్రపంచంలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే 2 అంచెల విధానం, సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో డిసిసిబిల్ని రాష్ట్ర సహకార బ్యాంకుల్లో విలీనం చేస్తూ 2 అంచెల విధానం ప్రవేశపెడితేనే ఈ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి 40 సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. దీని మీద భవిష్యత్తులో ఇంకా ఉధృతం చేస్తాం. ఇలాంటి అంశాలపై రాబోయే 2 రోజుల మహాసభల్లో విరివిగా చర్చించి రెజల్యూషన్స్ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు నారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేను ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఒంగోలులో 2 రోజులు మా మహాసభలు జరగనున్నాయి. 14వ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా అసోసియేషన్ ఏర్పడి ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయింది. వజ్రోత్సవాలు కూడా ఇక్కడ ఈ మహాసభల్లోనే జరిగేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సభకు అనేక మంది పెద్దలు, రాజకీయ నాయకులు కానీ, అటు
అసోసియేషన్లకు సంబంధించినటువంటి ఇతర నాయకులందరూ కూడా హాజరవుతూ ఉంటారు. ప్రధానమైనటువంటి అజెండా ఇందులో మొదటగా చర్చించేటువంటిది సహకార వ్యవస్థను పటిష్టం చేయాలా. సహకార వ్యవస్థను పటిష్టం చేసేటువంటి క్రమంలో కొన్ని రాజకీయ శక్తులే కొన్ని అడ్డపడతా ఉన్నాయి. సో ఈ సహకార వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్లాలంటే తప్పకుండా రాజకీయ జోక్యం ఉండాలి. బట్ మితిమీరిన రాజకీయ జోక్యం అన్నటువంటిది కొంత అడ్డంకిగా ఉందనేటువంటిది మేము చేస్తా ఉన్నాం. దీంట్లో చాలా లోతుగా ఈ 2 రోజుల పాటు ఈ మహాసభల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇంకో డిమాండ్ ఏమిటంటే రెండంచెల విధానం ఉన్నటువంటిది సహకార వ్యవస్థలో గత 40 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్లు పోరాటం చేస్తూనే ఉన్నాయి. దాని మీద ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఆ సహకార వ్యవస్థలో రెండంచెల విధానం ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి వేరే రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ రెండంచెల విధానం ఉన్నటువంటిది కేవలం రైతుల లబ్ధి కోసం మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నది తప్ప మరో రకమైనటువంటి ఆలోచన ఇక్కడ లేదు. కాబట్టి సహకార వ్యవస్థలో రెండంచెల విధానం ఉన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే దానికి ఈ సమావేశాల్లో ఈ 14వ మహాసభల్లో మేము చర్చ చేస్తాం. దాని మీద రెజల్యూషన్స్ తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసి తిరిగి దీని మీద మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న దాని మీద మేము మళ్ళీ ముందుకెళ్తాం. కార్యాచరణ అనేటువంటిది కూడా ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ 14వ మహాసభలు ఇక్కడ ఒంగోలులో జరపడానికి ప్రధాన కారణం ఒంగోలు యూనిట్ వాళ్ళు మేము జరుపుతామని చెప్పి ముందుకు వచ్చారు. వారికి సందర్భంగా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ప్రకాశం DCCB చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారికి ఆ జిల్లా యూనిట్ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.